హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి ఇంటి రుచులు. సగ్గుబియ్యంతో పునుగులు. అసలు సగ్గుబియ్యం తింటే ఏమవుతుందో మీకు తెలుసా? మీరు అసలు తెలుసుకుంటే ఎంత ఆశ్చర్యపోతారో ఒకసారి చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీగా క్రిస్పీగా సగ్గుబియ్యంతో పునుగులు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. పదండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు సగ్గుబియ్యం, అంటే సగ్గుబియ్యంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. నేను తీసుకున్న సగ్గుబియ్యం వచ్చేసి కొంచెం లావివి తీసుకున్నాను. సన్నవి అయితే మరీ మెత్తగా అయిపోతాయి, సో అస్సలు టేస్ట్ బాగుండవు. అందుకనే నేను పునుగులు చేస్తున్నాను కాబట్టి కొంచెం లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. మెజర్స్ చూసుకోండి. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక 2-3 టైమ్స్ చాలా వాష్ చేశాను. ఇలా పిసుకుతూ, హ్యాండ్తో పిసుకుతూ వాష్ చేయండి. సో అందులో ఏమైనా డస్ట్ ఉంటే అదంతా వెళ్ళిపోతుంది. సో ఈ సగ్గుబియ్యం మన శరీరానికి చాలా ఎనర్జీని ఇస్తాయి. వెంటనే ఇన్స్టంట్ ఎనర్జీని వస్తుంది. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నాయా సాల్వ్ అవుతుంది. సో మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా తినొచ్చు. తింటే ఏంది అంటే చాలా కడుపు నిండుగా, స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. సో మనకు ఆకలి వేయదు. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు కూడా ది బెస్ట్ ఫుడ్ అని చెప్తాను. చూడండి, ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, ఒక కప్పు సగ్గుబియ్యంకి 3/4 కప్పు పెరుగు, అంటే పులిసిన పెరుగు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పుల్ల పుల్లగా పునుగులు. కాకపోతే ఫ్రెష్ పెరుగు తీసుకుంటే మాత్రం ఒక కప్పు తీసుకోండి. నేను పుల్లటి పెరుగే తీసుకున్నాను, అందుకోసమని కప్పు సగ్గుబియ్యంకి 3/4 కప్పు పెరుగు తీసుకున్నాను. బాగా వాష్ చేసి పెరుగును కూడా మిక్స్ చేసి ఒక 4 అవర్స్ 5 అవర్స్ అలా నానబెట్టాను, పక్కన పెట్టేసి. 4 అవర్స్ తర్వాత తీసి చూస్తే అవి ఇలా సగ్గుబియ్యం ముట్టుకొని ఇలా చించితే చిరిగిపోతున్నాయి. మీరు చూడండి ఒకసారి వీడియో క్లిప్లో. వీటిని బాగా మిక్స్ చేశాక ఒక 2 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి, 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి రెండు వేసుకోండి. ఈ గోధుమ పిండి వేయడం వలన ఏంటి అంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ పీల్చుకోవు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ అవ్వదు ఈ గోధుమ పిండి వేయడం వల్ల. 2 స్పూన్స్ అది వేయండి, 2 స్పూన్స్ ఇది వేయండి. ఇలా పొడి పొడిగా వచ్చింది నాకైతే. మనం డ్రైన్ చేసి వాటర్ వాష్ చేసి డ్రైన్ చేసినప్పుడు ఫుల్గా వాటర్ డ్రైన్ చేస్తే ఇలా పొడిగా వస్తుంది. లేదా కొన్ని వాటర్ అలే ఉంచారనుకోండి, మళ్ళీ ఇక్కడ వాటర్ ఎక్కువ అయిపోతాయి. సో ఇక్కడ పొడి పొడిగా వచ్చిందని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసాను నేను. 1/2 గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, మీకు ఇంకా కావాలంటే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోండి, అలా కూడా బాగానే ఉంటుంది. కానీ నేనైతే వేయలేదు. ఇవి ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ బాగా మిక్స్ చేయండి అందులో, ఆ పిండికి పట్టేలాగా. సాల్ట్ కూడా బాగా పట్టాలి కదా, సో అందుకని కొంచెం ఒక 2 మినిట్స్ అలా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి క్యాప్ పెట్టి. ఈ 5 మినిట్స్ ఇది పక్కన పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకునే లోపు సరిపోతుంది టైం. ఇలా అన్నీ మిక్స్ చేసి మనం ఇట్లా ముద్దలాగా పిసికితే ముద్ద వస్తే మనకు అప్పుడు గ్యార వేయడానికి ఈజీ అవుతుంది. సో పునుగులు వేయడానికి కూడా ఈజీ అవుతుంది. గ్యార వేస్తే ఏంటంటే ఎక్కువ ఆయిల్ పడుతుందని నేను మ్యాక్సిమం పునుగులు ఇలానే ట్రై చేస్తాను. కొంచెమే ఆయిల్ వేసి చిన్న చిన్నగా పునుగులు వేస్తే అయిపోతుంది. అదే గ్యార వేయాలంటే ఫుల్ ఆయిల్ పడుతుందని నేను ఇలా పునుగులే వేస్తాను. ఆయిల్ ఒకసారి యూజ్ చేశాక మళ్ళీ రీయూజ్ చేయలేము కదా, అందుకని నేను ఇలా ట్రై చేశాను. పక్కాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎమ్మీగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.